ఆల్మోస్ట్ డబల్ అయింది మన పీక్ డిమాండ్ గ్రోత్. పీక్ డిమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పీక్ డిమాండ్ ఏంటంటే ఆ, ఇప్పుడు రోజు మొత్తంలో అందరూ ఎలక్ట్రిసిటీ ఒకేసారి వాడతారు. ఇప్పుడు ఒకే టైంలో ఒకే ప్యాటర్న్లో వాడతారు. అంటే అందరం మనము యూనో 6ంటికి నిద్రలేస్తాము. సో అప్పుడు అందరు హీటర్స్ వేసుకుంటారు. ఆ, తర్వాత లేదా సండే అంటే అందరూ మధ్యాహ్నం టీవీ పెట్టుకుంటారు, లేదంటే ఏసీ వేసుకుంటారు. ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రాత్రి అయితే అందరూ నిద్రపోతారు, సో ఎక్కువ కరెంట్ వాడము. అలా ఉంటుంది అనమాట. సో అది పీక్ డిమాండ్ టైమ్స్ ఉంటాయి అనమాట. ఈ టైమ్స్లో ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది అనేది. సో అది డేటా సెంటర్స్ కూడా అంతే. ఇప్పుడు మనం ఆబ్వియస్లీ జనాలు మెలకుగా ఉన్నప్పుడే కదా ఈ ఏఐ వీడియోలు జనరేట్ చేయడం కానీ చాట్ జీపీటీ వాడడం కానీ చేసేది. సో అప్పుడు పీక్ డిమాండ్ ఉంటుంది అనమాట. మనము ఆల్రెడీ మనకి 42% ట్రాన్స్మిషన్ షార్ట్ ఫాల్ ఉంది. అంటే మనం ఇప్పుడు కావాల్సిన ఎలక్ట్రిసిటీ కంటే 42% మనం తక్కువ జనరేట్ చేస్తున్నాం. ఎందుకంటే అందుకే మనకు ఆ పవర్ కట్స్ ఇవన్నీ ఉండేది. ప్లస్ మనకి ఇది కొంచెం డిస్ట్రిబ్యూషన్ కూడా సరిగా ఉండదు మన దగ్గర. అంటే సిటీస్లో ఎక్కువ ఉంటుంది. సిటీస్లో హైదరాబాద్లో కరెంట్ పోవడం అనేది మనం పెద్ద చూడట్లేదు. బట్ ఊర్లలోకి వెళ్ళండి, అక్కడ విపరీతంగా కరెంట్ కట్స్ ఉంటాయి. ఎందుకంటే జస్ట్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్లో పవర్ లైన్స్, ట్రాన్స్మిషన్, స్టోరేజ్ ఇవన్నీ బాగుంటాయి. బట్ ఇలాంటి ఊళ్ళల్లో కొంచెం అది కష్టంగా ఉంటుంది. సో పీక్ డిమాండ్ ఉన్నప్పుడు అక్కడ పవర్ కట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మన దగ్గర స్టోరేజ్ గ్యాప్ ఉంది, చాలా స్టోరేజ్ అసలు సరిగ్గా లేదు మనకి. ఓన్లీ 0.05% ఆఫ్ టార్గెట్ మనకి ఎంత స్టోరేజ్. అంటే ఇప్పుడు మన దగ్గర రీసోర్సెస్ లేక కాదు, ఇండియాలో విపరీతమైన సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ ఉంది మన దగ్గర. ఎప్పుడు సన్ వస్తూనే ఉంటుంది మనకి. ఆ, ఎప్పుడు మనకి మంచి రివర్స్ ఉన్నాయి. మొత్తం నదుల అనుసంధానం అంతా చేసేసారంటే మన దగ్గర విపరీతమైన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఇది ఉంది, విండ్ పవర్ ఉంది మన దగ్గర. స్టోరేజ్ కెపాసిటీ లేదు వాటికి. ద మెయిన్ ఇదేంటంటే అదే ఇందాక చెప్పినట్టు ఊళ్ళల్లో మనకి ఇంకా ఆ, పదుల కోట్ల మంది ఊళ్ళల్లో ఉన్నారు. అక్కడేమో పవర్ నీడెడ్ ఉంది. మోటార్లు ఇప్పుడు రోజంతా రన్ అవుతున్నాయి. అదే ఎలక్ట్రిసిటీ అసలు ఇండియాలో విలేజెస్లో కూడా ఇప్పుడు అందరూ ఏసీలు పెట్టుకుంటున్నారు. వాళ్ళకు కూడా పవర్ కావాలి. కానీ పవర్ జనరేట్ అయ్యే దగ్గర, పవర్ ట్రాన్స్మిషన్ దగ్గర మనకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. గ్రిడ్ చాలా స్ట్రగుల్ అవుతుంది అనమాట. కాన్సన్ట్రేటెడ్ డేటా సెంటర్ లోడ్స్ ఉంటే అవి ఇంకా ఇంకా వర్స్ చేస్తాయి అనమాట. కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది, ఇప్పుడు యూనో ఇన్ జనరల్ కూడా ఏంటంటే ఎప్పుడు మనము ఆ, ఇది అవును, ఈ కంపెనీల వల్లే, టెక్ కంపెనీలు డబ్బులు కట్టాలి, వాళ్ళ వల్లే ఇది అవుతుంది అనుకుంటాం మనము. సో దీనిలో కూడా అలా అనుకోవచ్చు మనం. అవును, ఈ డేటా సెంటర్లు ఎందుకు మనకి, ఈ డేటా సెంటర్ల వల్ల మనకు వచ్చేది ఏముంది, నేను ఏ పెద్ద వాడను, అలా మనం అనుకోవచ్చు. కానీ అదేంటంటే మోర్ డిమాండ్ యూజువలీ ఎకనామిక్స్లో ప్రైసెస్ లోవర్ అవుతాయి. ఎక్కువ డిమాండ్ ఉంటే ప్రైసెస్ తక్కువ అవుతాయి అన్నమాట. సో కానీ ఈ సిచ్యువేషన్లో, ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్ డేటా సెంటర్స్ వల్ల ఏమవుతుంది, కాన్సన్ట్రేటెడ్ పవర్ అనమాట. అంటే ఒకేసారి ఎక్కువ పవర్ జనరేట్ చేయడం, షార్ట్ డ్యూరేషన్లో వాడడం వల్ల అది మనకి ఆ, ఈ ప్రిన్సిపల్, ఈ ఎకనామిక్ ప్రిన్సిపల్ ఇన్ జనరల్ అన్నిటికీ అప్లై అవుతుంది. ఈ ఈ కేసులో అది అప్లై అవ్వలేకపోతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎలక్ట్రిసిటీ మన బిల్లు కట్టేది నాట్ జస్ట్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసినందుకే కాదు, ఇది ట్రాన్స్మిషన్లో ఎక్కువ మనకి ఖర్చు అవుతుంది అనమాట. అంటే మనం ఇప్పుడు పోల్స్, వైర్స్ వేయడము, మెయింటైన్ చేయడము. పోల్స్ తెగిపోతుంటే వైర్స్, లేదా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతూ ఉంటుంది వాటికి. తర్వాత డిస్ట్రిబ్యూషన్, లోకల్ డెలివరీ అంటారు దాన్ని. అంటే మీరు ఎక్కడో శ్రీశైలంలో పవర్ ప్లాంట్ ఉంది, అక్కడ నుంచి జనరేట్ చేశారు. అక్కడి నుంచి నీకు హైదరాబాద్కి ఎలక్ట్రిసిటీ పంపించాలి. పంపించిన తర్వాత అక్కడి నుంచి లోకల్ సబ్స్టేషన్స్కి పంపించి, ఇప్పుడు నేను సికింద్రాబాద్లో నేను ఉన్నాను, మీరు గచ్చిబౌలిలో ఉన్నారు, ఇక్కడి నుంచి ఆ లోకల్ పవర్ స్టేషన్కి పంపించి అక్కడి నుంచి మనకి ట్రాన్స్మిట్ చేయాలి అనమాట. సో ఇన్ జనరల్ మనం ఎలక్ట్రిసిటీ జనరేషన్ కాస్ట్ తగ్గుతున్నా, ఈ వేరే కాస్ట్ ఏవైతుంది ట్రాన్స్మిషన్. ఇప్పుడు నేను గచ్చిబౌలిలో సడన్గా నీకు ఒక 100 అంతస్తుల బిల్డింగ్ కట్టారు, అందులో 10,000 మంది ఉంటున్నారు, దానికి ఒక మళ్ళీ ఎన్నో మెగావాట్ల పవర్ కావాలి. దా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి కదా. కరెంట్ వైర్లు వేయాలి, కరెంట్ పోల్స్ పెట్టాలి, ట్రాన్స్మిషన్ సెంటర్లు పెట్టాలి, ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలి, అన్నీ పెట్టాలి. సో అవి మనకి ఇప్పుడు అవి స్కేల్ చేయలేము అన్నమాట. డెలివరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కేల్ అవ్వలేకపోతుంది. ఏఐ డేటా సెంటర్స్ చాలా ఫాస్ట్గా పెడతారు. 2 to 3 years లోపు మొత్తం వాళ్ళు ప్లాన్ చేసి, బిల్డ్ చేసి, కన్స్ట్రక్ట్ చేసి అన్నీ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ గూగుల్ది అంతే. ఇప్పుడు వాళ్ళు $15 బిలియన్ పెడతామంటున్నారు. 15 బిలియన్ అంటే అదే 10,000 కోట్ల పైన. బట్ మనం ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ వేసి, దానికి తగ్గ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి, దాన్ని స్టోర్ చేసుకునే సిస్టమ్స్ పెట్టి అవన్నీ చేయడానికి 5 నుంచి 10 ఏళ్ళు పడుతుంది అనమాట. సో అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ షార్ట్ టర్మ్లో
బాగా పెద్ద గ్రిడ్ కంజెషన్ వస్తుంది అన్నమాట. అంటే సడన్గా పీక్ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఈ డిమాండ్స్ పెరుగుతున్నాయి ఆల్రెడీ మన స్ట్రెస్డ్ గ్రిడ్లో. మనకి ఇంకా ఇండియా స్పెసిఫిక్గా మనకి ఇంకా వేరే తలకాయ నొప్పులు చాలా ఉంటాయి. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ప్రాబ్లం, ఇదంతా బ్యూరాక్రసీ, లంచాలు ఇంచాలు అన్ని ప్రాబ్లం మన దగ్గర. రన్నింగ్ 21st century టెక్ రేస్ ఆన్ 20th century గ్రిడ్ విత్ అవుట్ డేటెడ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఇక్కడ అంటే నీకు రెగ్యులేషన్స్ కొంచెం ఏదో స్ట్రీమ్ లైన్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఒక డేటా సెంటర్ పెట్టాలంటే నువ్వు వెళ్ళి చంద్రబాబు కాలు మొక్కాల్సిన అవసరం ఉండకూడదు కదా. ఇక్కడ అట్లా ఉండదు అట్లా. బట్ అక్కడ ఇండియాలో అలా ఉందన్నమాట. సో దానికి సొల్యూషన్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మన షార్ట్ టర్మ్లో టెక్నికల్ సొల్యూషన్స్ ఉన్నాయి. గ్రిడ్ ఎన్హాన్సింగ్ టెక్నాలజీస్ జీఈటీ అంటారు అనమాట. అవి వాడితే ఇండియాలో కూడా వాడచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గ్రిడ్కే అవి వాడచ్చు అనమాట. అది ఏంటంటే మనము ఆ, కొంచెం డైనమిక్గా ఎంత కావాలి కరెంట్. ఇప్పుడు మీరు, సంక్రాంతి వచ్చింది, తెలంగాణలో హైదరాబాద్లో నుంచి అందరూ ఊళ్ళల్లోకి వెళ్తారు. అవి హైదరాబాద్లో పవర్ తక్కువ అవసరం ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఏంటంటే మన దగ్గర అట్లాంటి టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఏంటంటే ఆ పవర్ ఏదైతే ఉందో శ్రీశైలంలో జరగదు, అది హైదరాబాద్కి ఇంత వెళ్ళాల్సిందే అని ఉంటుంది అనమాట. అట్లా కాకుండా డైనమిక్గా మనం అడ్జస్ట్ చేసి, ఓకే ఇప్పుడు శ్రీశైలం హైదరాబాద్కే అవసరం లేదు ఇంత, మనం ఈ ఊళ్ళల్లోకి ఎక్కువ పంపించాలి, దాన్ని కంప్యూటర్ ద్వారా అడ్జస్ట్ చేయరు సాఫ్ట్వేర్ ద్వారా. అది డైనమిక్ లైన్ రేటింగ్ అంటారు అనమాట. దానికి సింపుల్ టెక్నాలజీ, అది అది ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. అట్లా పవర్ ఫ్లో రెగ్యులేటర్స్, బాటిల్ నెక్స్ వస్తే రీరూట్ చేయడం. ఇప్పుడు కొన్నిసార్లు ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది అంటాడు, ఎందుకు, అది సడన్గా కరెంట్ ఎక్కువ పంపించేస్తుంది అనమాట. అట్లాంటివి లేదా స్మార్ట్ మీటర్స్, ఇవన్నీ టెక్నాలజీస్ వాడితే మనము 1-2 years లోపే మన ఈ జీఈటీస్ ద్వారా ఆ, కొంచెం మిటిగేట్ చేయొచ్చు ఈ డేటా సెంటర్స్ వల్ల వచ్చే కరెంట్ ప్రాబ్లమ్స్ని. కొత్త లైన్స్ ఇవన్నీ వేయడము ఆ, చాలా కాస్ట్లీ. 70 కోట్లు అవుతుంది పర్ మెగావాట్ జనరేషన్కి, 70 కోట్లు న్యూ లైన్స్ వేయడానికి. మన దగ్గర ఇంకా అది నేను రెగ్యులేషన్ ఇవన్నీ చెప్పాను కదా, ల్యాండ్ ఎక్విజిషన్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, ఇవన్నీ రూల్స్ అన్నీ చాలా పాత పాత రూల్స్, ఇప్పుడు ఎవడు వాడట్లేదు. అవి మన దగ్గర ఇంకా ఉన్నాయి అవి. సో ఇప్పుడు ఫస్ట్ అసలు మనము నేను ఏం చేయాలనేది, ఇప్పుడు నేను యుఎస్లో చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్. అసలు ఎలా, ఎంత పెరుగుతోంది బిల్స్, ఏం పెరుగుతున్నాయి అనేది. ఇది తర్వాత త్వరలో నేను అది ఇండియాలో కూడా చేయబోతున్నాను. ఏంటంటే కొంచెం జనాల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డేటా, వాళ్ళ బిల్స్ని సబ్మిట్ చేయమని చెప్పి, ఎలక్ట్రిసిటీ బిల్స్ దానిలో అసలు రేట్స్ ఎంత ఉన్నాయి, ఎంత కడుతున్నారు, అది ఎంత పెరిగింది పాత లాస్ట్ 2 yearsలో, ఇలాంటివన్నీ చూసి కొంచెం ఇన్సైట్స్ తీసుకురావాలనేది అనమాట. అది నేను చేసే ప్రాజెక్ట్ అనమాట. ఇండియా ఏం చేయాలి ఇక్కడ అంటే, ఫస్ట్ ఈ గ్రిడ్ ఎన్హాన్సింగ్ టెక్నాలజీస్ ఇవి వాడాలి. మన దగ్గర ఉన్నాయి ఆ టెక్నాలజీ, ఇది ఈజీ, మన ఎగ్జిస్టింగ్ గ్రిడ్కి వాడచ్చు అది. జీఈటీస్ వాడాలి. తర్వాత బ్యాటరీ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ ఇప్పుడు చాలా పెరిగింది, అది అది వాడుకోవాలి మనం. మనకున్న సోలార్, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ ఇవి పెరిగాయి ఇప్పుడు, దానికి తగ్గట్టు అవి వాడుకోవాలి. స్మార్ట్ మీటర్స్ పెట్టాలి. ఇక గ్రిడ్ ట్రాన్స్ఫర్మేషన్ మీద మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మీద చేయాల్సిందే. అది చాలా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు రోడ్లకి మనం 100 ఏళ్ళు పట్టింది మనకి రోడ్లు మంచి మన రోడ్లు వేసుకోవడానికి. ఇప్పుడు వేస్తున్నాం మనము, పర్వాలేదు. ఇప్పుడు దానివల్ల ఎకనామిక్ వాల్యూ చాలా వస్తుంది. అలానే మన డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు వాన వస్తే ప్రతి సిటీలోనూ మురిగుంటలే కదా మొత్తము. అది ఎందుకంటే కింద స్టోరేజ్ సిస్టమ్ సరిగా లేదు మనకి, అవన్నీ ఫిక్స్ చేసుకోవాలి. అలానే పవర్ సిస్టమ్ కూడా అంతే. స్వతంత్రం వచ్చి నువ్వు 80 ఏళ్ళు అయినా కూడా నేను ఇంకా కరెంట్ ప్రొడ్యూస్ చేయలేను, కరెంట్ ఇవ్వలేను, కరెంట్ కట్స్ ఉంటాయి. అసలు ఏ దేశంలోనూ ఉండవు, మనలాంటి పెద్ద దేశం. నేను చైనా వెళ్ళాను మొన్న, అలాంటివి ఉండవు అక్కడ. ఎందుకు ఉండవు అంటే మన దగ్గర సరిగా ప్లానింగ్ లేదు, పాడలేదు. అటువంటివి సరిగా బిల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ అంటే ఇది ఏదో ఇక ఇది అయిపోనిది ఏం కాదు, అది కష్టమైనది ఏం కాదు, ఇది చేయగలిగేది. ఆ, కానీ తగ్గట్టు ప్లానింగ్ చేయాలి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు కొంచెం దీని గురించి మాట్లాడి, ఓకే ఇది జరగబోతోంది, ఇప్పుడు జరగట్లేదు, మీకు మోస్ట్లీ మనం ఇప్పుడు తెలుసుకోలేకపోవచ్చు, బట్ సడన్గా మనం ఒక 2 yearsలో ఏంటి మన కరెంట్ బిల్లు ఎంత పెరుగుతున్నాయి, లేదంటే మనకు కరెంట్ లేదేంటి అనుకునే సిచ్యువేషన్ రాగా, లేదంటే ఏఐ రేస్లో వెనకబడిపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉండకూడదు కనుక ఇప్పుడు మనం ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో డేటా సెంటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి, ఎస్పెషలీ ఇండియాలో మనం టెక్ పవర్ హౌస్ ఎదగాలనుకుంటున్నాం, డిజిటల్ ఎకానమీ అది ఇది అంటున్నాం కనుక, డేటా సెంటర్స్ అనేది తప్పకుండా కావాలి మనకి. మన దగ్గర ఉంటేనే మనకు ఆ పవర్ ఉంటుంది, మనకి మన డేటా మన దగ్గర ఉంటుంది. అటువంటివన్నీ ఉంటాయి. సో డేటా సెంటర్స్ పెట్టకూడదు, డేటా సెంటర్స్ వల్ల కరెంట్ ఎక్కువ అవుతుంది, వాటర్ ఎక్కువ అవుతుంది, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ సరైన ఆర్గ్యుమెంట్స్ కాదు, అవి తప్పదు, అది ఇన్ఎవిటబుల్ అంటున్నారు దాన్ని. సో అది అవి ఉండడం మంచిదే. ఆ, కానీ అవి ఫాస్ట్గా పెరగడం వల్ల, అంటే ఇప్పుడు డేటా సెంటర్ ఫాస్ట్గా పెట్టగలుగుతారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, 2 to 3 yearsలో పెట్టేయగలుగుతారు. కానీ మన గ్రిడ్ దానికి తగ్గట్టు అడ్జస్ట్ అయ్యేలాగా
మన దానికి తగ్గ టెక్నాలజీని అవి వాడాలి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు అన్ని గవర్నమెంట్ చేయాల్సిందే, మనలాంటి వాళ్ళు ఏం చేయలేరంటే, మనలాంటి వాళ్ళు అసలు జనరల్గా మనకు తెలుసుకుని, ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్గా లేకపోతే ఏమవుతుందంటే ఈ బైనరీలో ఆలోచిస్తాం. బైనరీ అంటే బ్లాక్ అండ్ వైట్ అన్నమాట. ఇప్పుడు ఓ డేటా సెంటర్ పెట్టకూడదు అంటాడు ఒకడు, లేదంటే కరెంట్ పోయినా, కరెంట్ లేదు, వాటర్ లేదు, లేదంటే డేటా సెంటర్ ఉండాల్సిందే అంటారు. కానీ దానికి సొల్యూషన్ ఏంటి? మనలాంటి వాళ్ళు ఆలోచిస్తే, మనలాంటి వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటే ఆ అవేర్నెస్ వచ్చి మన ప్రభుత్వం కూడా దానికి తగ్గ చర్యలు తీసుకుంటుంది.